గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. లక్షద్వీపం చుట్టూ దానితో సమానమైన వైశాల్యం గల 2 లక్షల యోజనాల విస్తృతి కలిగిన చెరకురస సముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్తృతిలో శాల్మలి ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఉన్న శాల్మలి వృక్షం వల్లనే, అంటే బూరుగు చెట్టు, దీనికి శాల్మలి ద్వీపం అనే పేరు వచ్చింది. ఈ వృక్షం లక్షద్వీపంలో ఉన్న జువి చెట్టు అంత ఉంటుంది. శాల్మలి ద్వీపం 4 లక్షల యోజనాల విస్తృతి గల ద్వీపం. ఈ బూరుగు చెట్టు దిగువ భాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిర నివాసంగా ఉంటాడు. ఈ ద్వీపాన్ని పరిపాలించేవాడు ప్రియవతుడు యొక్క పుత్రుడైన యజ్ఞబాహు. అతడు తాను పాలించే భూభాగాన్ని 7 వర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతము, ఒక్కొక్క నది ఉన్నాయి. ఆ వర్షాలకు తన 7 కుమారులను అభిషిక్తులను చేశాడు. వారి పేర్లతోటే ఆ వర్షాలు వ్యవహరింపబడుతూ ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవవర్గుడు, వారివరుకుడు, అప్యాయనుడు, అభిజ్ఞాతుడు. ఈ 7 వర్షాల్లో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు ఉన్నాయి. వరుసగా అనుమతి, సినివాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనే 7 మహానదులు కూడా ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శృతధరులు, విద్యాధరులు, యుగ్మధరులు. ఈ పేర్లు గల వర్ణాల గల జనులు, అంటే వర్ణాలంటే కులాలు అన్నమాట. వారు భగవత్ స్వరూపుడు, వేదమయుడు, ఆత్మస్వరూపుడైన చంద్రుణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ 4 లక్షల యోజనాల విస్తృతి కలిగిన కళ్ళు సముద్రం ఉంది. సురాసముద్రం అంటారు. ఓ రాజా, ఆ సురాసముద్రం ఆవల ఉన్నదే కుశద్వీపం. అది 8 లక్షల యోజనాల విస్తృతి కలిగినది. ఆ ద్వీపం మధ్య ఒక పెద్ద కుశస్తంభం ఉంది. కుశలు అంటే తెలుసు కదా, దర్భలు అంటే దుబ్బు అన్నమాట, పెద్ద. అది మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో జిగేలమంటూ దిక్కుల్ని వెలిగింపజేస్తుంది. ఈ కారణం వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. దీనికి అధిపతి అయిన ప్రియవ్రతుని కుమారుడు హిరణ్యరేతురుసుడు అనేవాడు తన కుమారుల పేర్లని అత్యంత సంతోషంతో విభజించాడు. ఆయన కూడా తన యొక్క కుశద్వీపాన్ని. వారి కుమారుల పేర్లు వసుధానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు. తండ్రి అయిన హిరణ్యరేతుడు తన తనయ పేరుతో విభజించిన కుశద్వీపంలోని 7 వర్షాల్లో 7 కుమారులను నియమించాడు. ఆ తర్వాత తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు. ఆ కుశవర్షంలో బభ్రువు, చతుశృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరూపం, ద్రవిణం అనే పేర్లు గల 7 పర్వతాలున్నాయి. అలాగనే రసకుల్య, మధుకుల్య, శృతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమూల అనే పేర్లు గల 7 మహానదులు ఉన్నాయి. కుశలలు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే పేర్లు గల 4 వర్ణాల వాళ్ళు ఆ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి శుచులై యజ్ఞాది కర్మల యందు తమకు గల నేర్పుతో అగ్ని రూపంతో ఉండి భగవంతుడైన యజ్ఞ పురుషుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు మనం 2 వర్షాల గురించి చెప్పుకున్నాం. ఏమేంటి అవి? శాల్మలి వృక్షం, శాల్మలి ద్వీపం, తర్వాత దాని కుశద్వీపం. ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం. రేపు మనం 47వ భాగంలో మిగతా వర్షాల గురించి చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గో బ్రాహ్మణేభ్యः సోమస్త్రించన్ లోకాः సమస్తాः సుఖినో
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ। पांच भौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणम मगुष्टीते बीडी एट्ली